అక్క అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? అందరూ ఆత్మతో సంతోషిస్తున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గలతీయులు రాసిన పత్రిక 4:27, 28, 29, 30 వచనాలు. అయితే మనము కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగూ హింసపెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమో చెప్పుచున్నది, దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడి ఉండడు. కాగా సహోదరులారా, మన స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ఈరోజు నాకు చిన్న అంశం ఏంటంటే, విత్తనము తొక్కతో వారసురాలు కాదు. ఏంటండి? విత్తనము తొక్కతో వారసురాలు కాదు, కానీ విత్తనాన్ని కాపాడాలంటే తొక్క అవసరం. విత్తనం రావాలంటే కుచ్చు అవసరం. విత్తనం రావాలంటే కాండం అవసరం. విత్తనం రావాలంటే ఆకులు అవసరం. విత్తనం రావాలంటే అసలైంది జీవం అవసరం. హల్లెలూయా. అయినా విత్తనముతో వారసులుగా ఉండడానికి ఏది అర్హత పొందదు. ఒక రైతు ఒక పొలము పండించేటప్పుడు మొదట విత్తనాలు చల్లుతాడు. ఆ విత్తనం నుంచి ఏమొస్తుంది? మొదటగా ఆకు పైకి వస్తుంది కాండము రూపంలో. అది కొంతకాలము పరిపక్వం చెంది పైకి ఎదుగుతుందా లేదా? తర్వాత అందులోంచి ఏమొస్తుంది? గింజలు వస్తాయి. నిజమేనా? పుప్పొడి వస్తుంది. పుప్పొడిలోంచి ఏమొస్తుంది? గింజలు వస్తాయి. అయితే రైతు దేన్ని తీసుకుంటాడు? అమ్మ వింటున్నా, రైతు దేన్ని తీసుకుంటాడు? అందరు ఇక్కడ ఉన్నారా? రైతు దేన్ని తీసుకుంటాడండి? చెప్పాలి. హల్లెలూయా, ఆయనకి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఆ విత్తనాలు ఇక్కడ ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ విత్తనం నీవేనని నేను నమ్ముతూ ఉన్నాను. మరి విత్తనంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? విత్తనంగా ఉండవలసిన లక్షణాలు ఏంటి? విత్తనముగా ఎదగాలి మనం. దేవుడు ఏదైతే విత్తాడో అదే కోయబోతూ ఉన్నాడు. ఆ విత్తనాలనే ఆయన కొట్లలోకి తీసుకోబోతూ ఉన్నాడు. మధ్యలో వచ్చే కాండాలు కానీ, మధ్యలో వచ్చే ఆకులు కానీ, మధ్యలో వచ్చే పుప్పుడు కానీ ఏది కూడా ఆయన తీసుకోడు. అవన్నీ ఏం చేస్తాడు? చివరిలో రైతు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఆ మేడగదిలో ఆది అపోస్తల బోధ అనే విత్తనాన్ని వేశాడు. ఏమేలా చివరికి ఏది రావాలి? అదే రావాలి. ఆ విత్తనం అయితేనే దేవుడు దాని కొట్లో తీసుకుంటాడు, తన రాజ్యంలో తీసుకుంటాడు, తన రాజ్యంలో లాగుతాడు. ఆయన చేతిలో కొడవలు ఉన్నది, బైబిల్ అదే చెప్పిందా? ఆయన చేతిలో చేట ఉన్నది, బైబిల్ అదే చెప్తుందా? కొడవలు దేనికి? కొయ్యడానికి. ఇదే కాలం అండి. మనం ఎక్కడున్నాం? కోతకాలము. ఆమేన్. ఎల్లుండి నుంచి ఏంటంటే ఈ యొక్క తెలుగు క్యాలెండర్ ప్రకారంగా హార్వెస్ట్ కాలం, కోతకాలం ప్రారంభమవుతుంది. కోతకాల పండుగ ప్రారంభమవుతుంది. నిజమేనా అమ్మా? అదే భోగి పండుగ, సంక్రాంతి అంటారు కదా. బైబిల్ ప్రకారంగా అదేం పండుగ? అది కోతకాల పండుగ. ఈ కోతకాల పండుగలో దేవుడు కోసిన యొక్క పనులను ఏం చేస్తాడు? అవి దొల్లగొట్టడానికి సిద్ధపరుస్తాడు. ఇప్పుడు దొల్లగొట్టే స్థలంలో వాటిని ఏం చేస్తాడు? దొల్లగొట్టే స్థలం ఏదనుకున్నాడు? ఇదే. ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే గట్టి గింజల్ని, తెప్ప గింజల్ని అన్నిటిని ఏం చేస్తాడు? కలిపి దొల్లగొడతాడు. దొల్లగొట్టడం అని చేయండి. కొడతాడా? కొట్టినప్పుడు ఏమవుతుంది? పొట్టు ప్లస్ గింజ అన్నీ రాలుతాయి. అవునా కదా? వాటిని ఏం చేస్తాడు? మళ్ళీ ఆయన చాట్లోకి తీసుకుంటున్నాడు అండి.
చేతలోకి తీసుకున్న వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆయన చేతిలో చేత ఉన్నది, దాన్ని ఏం చేస్తున్నాడు? ఎగరబోత చేస్తున్నాడు. ఎగరబోతకి ఏమవుతుందంటే గట్టి గింజ ఆయన పాదముల దగ్గర పడుతుంది, తెప్పగింజలు, పుప్పొడి, మిగతా అంత చెత్త అంతా ఏమవుతుంది? గాలికి ఎగిరిపోద్ది. కానీ కొంతకాలం మనం అలాగే తిరిగామా లేదా? తొక్కలతో సహవాసం చేసాం, కాండములతో సహవాసం చేసాం, హల్లెలూయా, పుప్పొడితో సహవాసం చేసాం. కానీ విత్తనానికి కూడా తొక్క ఎంత అవసరం నిజమైన ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కాలపురతో మాట చెప్పాడు ఏంటంటే, జొన్నబొత్తును చూసారా? జొన్నబొత్తు, దాని కింద నుంచి కాండం వస్తుంది. వచ్చిన తర్వాత జొన్నబొత్తు కూడా వస్తుంది బయటికి, వస్తుంది లేదా? వచ్చినప్పుడు పొత్తు మధ్యలో ఏముంటుంది? ఎవరు మాట్లాడలేదు. పొత్తు మధ్యలో ఏముంటుంది? పొత్తు మధ్యలో గట్టి పదార్థం ఒకటి ఉంటుంది, దానిపైన గింజలు వస్తాయి, అవునా? దానిపైన మళ్ళీ ఏమవుతుంది? పీసు వస్తుంది, పీసు మర్చిపోవద్దు. దానిపైన ఏమవుతుంది? తొక్కలు వస్తాయి. ఇంకోటి చెప్పండి, వారసురాలు తొక్కట్టుకెళ్ళి పొలంలో వేస్తే వస్తుందా? సైడ్ ఉన్న ఆ యొక్క పీచుని పట్టుకెళ్ళి పొలంలో వేస్తే వస్తుందా? హల్లెలూయా. పోనీ ఆ గింజలు తీసేసి మధ్యలో ఉంటుంది కదా, ఏమంటుంది అని? గట్టిది, కండి, అంతేనా? కండి, మన భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటారు? కండి. ఈ కండి ఎట్టుకెళ్ళి నువ్వు భూమిలో పాతే వస్తుందా? ఆ యొక్క మొత్తం పొత్తట్టుకెళ్ళి పాతేస్తే వచ్చేద్దా? మరి ఏం పాతాలి? ఆయనకి ఎవరు కావాలి? ఆ గింజ కూడా ఎలా ఉండాలి? మరి ఆ గింజలో కూడా ఏముంటుంది? ప్రతిదాన్ని ఏరుతాడు, అవునా కదా? విత్తనానికి కొన్ని గింజలు తీసుకుంటాడు, ఆ విత్తనానికి సరిపడే ఒక ఇమ్యూనిటీ పవర్ ఉందో లేదో కూడా దాన్ని ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు. అన్ని గింజలు తీసుకోడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు కూడా దేవుని రాజ్యంలో పనిచేసేవారు విత్తనమై ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే విత్తనము తొక్కతో ఏం కాదు. ఈరోజు మెసేజ్ అదే. ఈ మెసేజ్ మరి ఎప్పటి వరకు కొనసాగుతుందో నాకు తెలీదు. ఈ యొక్క ఇయర్లీ ఫస్ట్ సంవత్సరం మొదటి ఆదివారం మనం ఏమి నేర్చుకున్నాం? మొన్న ఆదివారం ఏమి నేర్చుకున్నాం చెప్పండి. అది చెప్తేనే ఇది స్టార్ట్ చేస్తాను, లేదంటే అది చెప్తాను మళ్ళీ. ఎవరైనా గుర్తుంటే చెప్పండి. ఎందుకు మరి నేర్చుకున్నాం కానీ ఎందుకు? ఎవరైనా ఒక్కలు చెప్పండి అమ్మ. ఒక్కలో దేవుడు నీ యొద్ద కోరుకునేది ఏంటి? అంటే క్లూ ఇస్తేనే మీకు, అంటే మీ అందరికి ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి. స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, మర్చిపోయే ప్రాబ్లం కాదు. స్టార్టింగ్ అందిస్తే అంటే మనందరికి ఏం ప్రాబ్లం ఉందంటే, స్టార్టింగ్ ప్రాబ్లం అంటే తెలుసండి, సెల్ఫ్. ఏంటది? స్పార్క్ ప్రాబ్లం ఉంది. స్పార్క్ అంటే ఏంటి? వెలుగు లేకుండా, ఆ యొక్క నిప్పురవ్వ లేకుండా అది ఏమవుదు? స్టార్ట్ అవ్వదు. నిజమేనా? మనం అన్నీ కలిగి ఉన్నాం, నిజమేనా? తగినంత ప్రార్థన కలిగి ఉన్నారు, తగినంత క్రైస్తవుని లక్షణాలు కలిగి ఉన్నారు, హల్లెలూయా. తగినంతగా నువ్వు క్రైస్తవునిగా పిలవబడుతున్నావు, కానీ తగినంతగా నువ్వు వెలిగించబడ్డానికి కావలసిన నిప్పురవ్వ నీ దగ్గర ఏముందంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. కారణం ఏంటో తెలుసా? మీరు చేస్తున్న రాంగ్ ఏంటో చెప్తున్నాను. విన్న వాక్యాన్ని ఈ వారంలో ఎంతమంది మీ గృహాల దగ్గర చర్చించుకున్నారు, మాట్లాడుకున్నారు? నాకు చెప్పండి. ఒక్కలైనా చెయ్యొద్దండి. అసలు చర్చించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా, మాట్లాడుకున్నారా? విన్న వాక్యం గురించి మీరు మాట్లాడారా? చెప్పండి. ఎందుకంటే మీరు చేతులు ఎత్తితేనే కదా ఇతరులు మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతారు. అంటే మీరు ఇక్కడికి వచ్చి అబ్బా ఎర్రని చీరలు కట్టేసరికి రోజు అందరూ కలిపి మళ్ళీ ఇంటికి ఏంటంటో సంగతి, ఈరోజు అందరూ ఎర్రని చీరలు కట్టారు, రెడ్ కలర్ శారీస్ దేని కట్టారు అంటే ఒక యూనిటీగా మేమందరము ఆ యొక్క సంఘం యొక్క ప్రతిష్టతను పురస్కరించుకుని మేము కట్టుకున్నాము ఒక ఆలోచన ఉంది. మంచిదే, దేవుడు మనం తీర్చును కాక. అయితే నేనంటాను, చెప్పబడిన వాక్యమును ఈ వారంలో ఒక్కసారైనా నువ్వు డిస్కషన్ చేసారా? చేత ఎత్తండి, చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి.
మరి చేస్తే మనం మర్చిపోం కదా. ఎప్పుడు మర్చిపోతాం తెలుసా? చదువుకున్న పిల్లలకి చెప్తున్నాను, చదువుకునే వాళ్ళకి, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చెప్తున్నాను. ఈ రోజున మేము ఏదైనా వాక్యము చదువుకుంటూ ఉన్నాం అనుకో, వర్తమానం చదువుతున్నాం అనుకో, మర్చిపోతామేమో అనుకుని నేనేం చేస్తానంటే జాషువా పాస్టర్కో, ఆనంద్ పాస్టర్ గారికో, లేకపోతే ఇంక విజయ్ కుమార్ గారికో ఎవరికో ఫోన్ చేసి ఇలా పాయింట్ ఇలా ఒకటి వచ్చింది తెలుసా అని డిస్కషన్ చేస్తే ఆయన మళ్ళీ నేను చదివిన దాంట్లో ఇలా ఉంది తెలుసా అని చెప్తుంటాడు. అంటే దాని అర్థం ఎప్పుడైతే మేము వివరించుకుంటున్నామో ఆ పాయింట్స్ ఏమవుతాయి, మాకు మైండ్లో ఫీడ్ అవుతుంది. వినడం కాదు అమ్మా, వినడం కాదు, వింటే మీరు మర్చిపోతారు, తింటే మర్చిపోతారు. యెహోవా దేవుడని ఉత్తముడని రుచి చూచి, ఏంటి విని తెలుసుకోమన్నాడు, రుచి తెలుసుకోమన్నాడు. రుచి అని చేయండి. రుచి ఎలా తెలుస్తుంది? తింటే తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు అత్తమాని పప్పు కూర వేసి పెడుతున్నానా? అమ్మ చెప్పాలి, నేను వాక్యంలోకి వెళ్ళనిస్తారా? చెప్పండి. రోజు పప్పు కూర వేసి, మా అమ్మాయి అంటుంది అత్తమాని పప్పు కూర వండేస్తున్నాం రోజు, స్కూల్కి అట్టుకెళ్ళకపోతున్నాను నేను అంటుంది. ఏమో నాకు ఎన్నిసార్లు ఉండు అమ్మ వారంలో, ఏమో అది అమ్మ ఎన్నిసార్లు ఉండింది అమ్మ? 2 సార్లు ఉందా, 3 సార్లు ఉండిందా? అక్కడ ఏదో కూర ఉంటుంది కానీ పప్పు కూర అనుకుంటుంది. అమ్మ వింటున్నారా? అయితే ఈ పాస్టర్ గారు మీకు ఒక్కోసారి పప్పు కూర కూడా వండెట్టాలి, ఒక్కోసారి చికెన్ వండెట్టాలి, అన్ని కూరలు వండెట్టాలా లేదా? అమ్మ చెప్పండి. ఒక్కోసారి కారంగా వండాలి, ఒక్కోసారి ఉప్పు తక్కువేసి వండాలి. నిజమేనా? ఎందుకని? ఏం మాట్లాడలేదు? అన్నీ కావాలి మనకి, అన్ని రుచులు కావాలి, అవునా కదా? అప్పుడే నువ్వు ఏమవుతావు? బ్యాలెన్స్గా ఉంటావు. క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? బ్యాలెన్స్డ్గా ఉంటాడు. మీకు కూడా తెలుసండి, సెంట్రల్ జైల్లో ఒక వ్యక్తిని ఎందుకు పెడతారు? బుద్ధి రావాలని పెడతారంట, ఇంకా బుద్ధి రావాలని పెడతారు, ఇంకేంటి? క్రమశిక్షణ, ఇంకా తనలో మార్పు రావాలని, ఇంకా చెప్పండి తనలో ఉన్న కోపము తగ్గాలని, లేకపోతే చావాలని, ఇంకా సరే మొత్తానికి ఏదో 4 కారణాలు చెప్పారు. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించిన గాక. ఇవన్నీ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఉప్పు కారం తగ్గించడం కదా, అసలు ఇయ్యరాళ్ళు. వాళ్ళు తినేదంతా చప్పగా ఉంటుంది. కారం తగలాలని ఏదో ఎండుమిరపకాయని అలా చిదిపి పైన అలా జల్లుతారంట. ఉప్పు వేయరు, కారం వేయరు, కానీ దానివల్ల ఏమవుతుందో తెలుసా? బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది, బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? లోపల అన్నీ చచ్చిపడిపోతాయి. ఏంటయ్యి చెప్పాలండి? కోపం చచ్చిపోద్ది, గర్వం చచ్చిపోద్ది, కక్ష చచ్చిపోద్ది, అన్నీ చచ్చిపోతాయి. ఇంక అయిపోయి. ఎప్పుడు నన్ను తీసుకెళ్తారు బయటికి? ఎప్పుడు నన్ను తీసుకెళ్తారు? ఫస్ట్లో మాత్రం ఉద్రేకం ఉంటుంది, ఎప్పుడు తీసుకెళ్తారని. తర్వాత అలాగ అలవాటు అయిపోయి కొద్దీ ఏమంటారు? ఎప్పుడు అన్నారు? ఒరే ఇంకో వారం పడుతుంది అంటారా? ఎప్పుడు అన్నారు? ఇంకో 10 రోజులు అంటారా? ఎప్పుడు అన్నారు? ఇంకో 5 అంటారా? వాళ్ళకి ఏమైపోద్ది? అలవాటు అయిపోద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? అది శరీరాన్ని సరి చేయడానికి. ఈరోజు కూడా వాక్యం అనే ఆ యొక్క ఆహారం మిమ్మల్ని ఏం చేస్తుంది? అమ్మ చెప్పాలి. ఎంతమంది సరి చేయబడాలనుకుంటున్నారు? ఎంతమంది సరి చేయబడాలనుకున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఆ సరి చేయబడిన వాక్యం మీలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? సర్వ సత్యంలోకి తీసుకెళ్ళి మీకు సరిగ్గా ఆ యొక్క ఆత్మను పెంపొంది చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా యొక్క అంశం చాలా సింపుల్గా ఉంటుంది. ఈరోజు అంశం ఏం కంప్లీట్ అయిపోద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు సపోర్ట్గా ఉంటే, సపోర్ట్ అంటే ఏంటి? మీరు నోరు మెదిపితే దేవుని స్తుతిస్తూ ఉంటే వాక్యం ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. సరే ముందుకు వెళ్దామా? విత్తనము తొక్కతో వారసురాలు, తొక్కే విత్తనం. ఆమేన్. హల్లెలూయా. సరే అండి, ఒక వర్తమానంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆయన. ఈ విత్తనము తొక్కతో వారసురాలను కాదన్న వర్తమానమే 65వ సంవత్సరంలో బోధించాడు. ఇక్కడ పౌలు గారు అబ్రాహాము యొక్క 2 కుమారుల యొక్క విత్తనముల గురించి మాట్లాడుచున్నాడు.
అబ్రాహాముకి ఎంతమంది కుమారులు? అక్కడ వినేసి చెప్పేకండి. ఇప్పుడు ఇక్కడ వినాల్సిన వాళ్ళు ఉన్నారు. అబ్రాహాముకి ఎంతమంది కుమారులు? ఫస్ట్ ఎవరు? గట్టిగా. సెకండ్ ఎవరు? ఇప్పటికి అక్కడికి ఆపుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దామండి, గమనించండి. మీరు నాతో ఏకీవించవచ్చు ఈ మాటలు. ఎలాంటి మాటలు అంటే, మనకి ఏదైనా ఒక తినడానికి ఆహారం ఇచ్చారనుకోండి, మీకు మీ చేతికి ఒక సపోటా పండు ఇచ్చాను, మీరు ఏం చేస్తారు? తొక్కతో తినేసే వాళ్ళు ఉన్నారా? కొంతమంది తొక్క కూడా తింటారు. సరే, తొక్క తీయండి, మధ్యలో ఏముంటుంది? గుజ్జు ఉంటుంది, ఆ మధ్యలో ఉంటుంది. మరి గింజలు ఏం చేస్తావు? అవి కూడా పాడేస్తావు లేదా? అసలైందే మనం ఏం చేసి పాడేస్తాం. అసలైంది పాడేసి మనం ఏం చేస్తాం? గుజ్జు తింటాం. తొక్క పాడేస్తావు, విత్తనం పాడేస్తావు. ఈరోజు నీకు మాలోంచి వచ్చి ఏదైనా మాట నీకు తొక్కలాగా విత్తనంలాగా ఉందనుకో, తీసిపాడే, నీకు ఇబ్బంది ఉంటాయి. హల్లెలూయా. నీకు స్వీటే కావాలంటే తిను. ఈ కాలప్రోతకంట ఒకరు చెర్రీ పండు ఇచ్చారంట. చెర్రీ అనే ఒక తినడానికి ఆహారం ఇచ్చారంట. అతడు హోటల్ గదిలో ఉంటూ ఆ విత్తనాన్ని తీసి ఆ యొక్క చెర్రీ పండును తింటూ ఉన్నాడంట. అప్పుడు అది గుర్తు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. విత్తనము తొక్కతో. హల్లెలూయా. సరే, ముందుకు వెళ్దామా? సరే, గలతీయులకు రాసిన పత్రిక 3:29 త్వరగా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మీరు ఏమై ఉన్నారు? ఎవరికి? దేవునికి మనం ఏమై ఉన్నాం? వారసులం. అందరూ వారసులా? అబ్రాహాము యొక్క సంతానమై ఉన్నాం మనము వారసులం. వాగ్దానము ద్వారా పుట్టిన వారు మనము వారసులై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మీరు గలతీయులకు రాసిన పత్రిక 4:22 సరిగ్గా చదవండి. నాకే కళ్ళు కనబట్టలాగున్నాను. దాసి వలన ఒకడును, స్వతంత్రాల వలన ఒకడును, 2 కుమారులు అబ్రాహాముకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. అమ్మా, దాసి వల్ల ఒకడంట, స్వతంత్రాల వల్ల ఒకడు. 2 కుమారులు అబ్రాహాముకి ఏం చేశారు? కలిగారు. అదేనే కదా బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాము 2 కుమారులు, వారిలో ఒకడు శారా ద్వారా పుట్టినవాడు, మరి ఒకడు ఆగర్ ద్వారా పుట్టినవాడు. ఫస్ట్ బిడ్డ మాత్రం పుట్టింది ఎవరి ద్వారా అంటే ఆగర్ ద్వారా. గుర్తుపెట్టుకోండి. ఈ ఆగర్ యొక్క సంతానమే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అరబ్ కంట్రీలో ఉన్న ప్రజలు. ఎంతమందికి అర్థం? అరబ్ కంట్రీలో ఉన్నవారు, గుర్తుపెట్టుకోండి. కానీ శారా ద్వారా పుట్టిన కుమారులు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. 12 మంది గోత్రకర్తల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నడూ కూడా 2లో సూచించబడ్డు. వింటున్నారా? దేవుడు ఎన్నడూ కూడా 2లో సూచించబడ్డు. ఎందుకంటే ఆయన 3లో ఉండే దేవుడు. ఆయన 3లో పరిపూర్ణుడు. ఆయన దేవుడు 7లో సంపూర్ణుడు. నిజమేనండి? హల్లెలూయా. బైబిల్ లెక్కలు ఎప్పుడు కూడా తప్పిపోవండి. మరి అబ్రాహాముకి 2 సంతానమే కాదు, 3వ సంతానం కూడా ఉంది. ఆయన 3లో పరిపూర్ణుడు, 7లో ఆరాధింపబడే సంఖ్యగా ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? మరి ఈ దినము ఏ దినమో? మొదటి దినం వచ్చాం, మన దేవుని ఏం చేస్తున్నాం? మళ్ళీ 7 రోజులు పోయాక మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ మొదటి దినం వస్తాం, మళ్ళీ ఆయన ఏం చేస్తాం? అందుకే ఈ దినాన్ని ఏమన్నారు? ఆరాధించబడే దినమై ఉన్నది, స్తుతించే దినమై ఉన్నది. హల్లెలూయా. బైబిల్ లెక్కలు ఎన్నడూ తప్పిపోవు. ఇక్కడ మనకు అబ్రాహాముకి 2 కుమారులు ఉన్నారని మనం చూస్తున్నాం. అయినా నా కుమారులో ఒక్కరముగా మనం ఉన్నట్లయితే మనము వారసులము కాగలము. లేక అబ్రాహాము యొక్క కుమారుడు అయినప్పుడు మనము క్రీస్తులో మృతి చెందిన వారమైతే అప్పుడు మనం అబ్రాహాము యొక్క బీజంలో అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు వాగ్దాన ప్రకారంగా ఆయనతో వారసులం అవుతాం. కాబట్టి అబ్రాహాము యొక్క మరొక కుమారుని తప్పక కలిగి ఉండాలి. అబ్రాహాము మొదటి కుమారుడు ఇష్మాయేలు, 2వ కుమారుడు ఇస్సాకు. అయితే అబ్రాహాముకు 3వ సంతానం కూడా ఉండాలి. ఉండాలా లేదా? ఉండాలా? ఉన్నాడా? ఏమీ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మొదటి కుమారుడు ఆగర్ ద్వారా కలిగినాడని మనకు తెలుసు.
ఆయన రెండవ కుమారుడు శార ద్వారా పుట్టినాడని మనకు తెలుసు. అయితే ఆయనకు మూడో కుమారుడు ఉన్నాడు. ఆయన ఎవరు? ఊజ్గా ఎవరు? అతడు ఎవరు? చెప్పండి అమ్మా. బైబిల్ కదా చెప్తుంది కదా. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, అబ్రాముకి ఎంతమంది కుమారులు ఉన్నారు? 3. ఆయన ఆయన ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడేమో 2, ఆయన ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు 3. అందుకే మనస్వేచ్ఛగా పుట్టినవాడు ఒకడున్నాడు, శరీరేచ్ఛగా పుట్టినవాడు ఒకడున్నాడు, ఆత్మేచ్ఛగా పుట్టినవాడు ఒకడున్నాడు. మరి యేసుక్రీస్తు అబ్రాహాము యొక్క కుమారుడు అయితే నీవెవరు? యేసుక్రీస్తులో భాగమైన నీవెవరు? నీవు కూడా అబ్రాహాము సంతానము కాదా? అబ్రాహాము చేసినట్లు మనం కూడా చేయొద్దా? హల్లెలూయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశం ఏం చేశాడు? సృజించాడు. ఆదియందు దేవుడు ఏం చేశాడు? భూమిని ఆకాశం సృజించాడు. అసలు ఆదియందు దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆదియందు ఆయన వాక్యమే ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును చేయక మునుపు ఆయన ఆదియందు వాక్యముగా ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆయన మూడు అక్కడ చూడండి, 3 కార్యాలు కనబడుతుంటే ఇదిగో 3 కనబడట్లేదా అంటున్నారు. వాక్యమైన దేవుడు ఒక్కడే. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. అంతేనా? దాని అర్థం, నా మాట నా దగ్గర ఉంది. హల్లెలూయా. నేను వాక్యమే ఉన్నాను, నా మాట నా దగ్గర ఉంది. వాక్యమే, నాలో ఉన్న వాక్యమే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, కంఠస్థ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగినది అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో త్వరగా, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. ఏ దినము? ఈ దినం అండి. ఈ దినము గురించి ఆ దినమును చెప్పాడండి. ఏమన్నాడు? నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఈ దినమున. ఆ దినమని చెప్పాడు అక్కడ యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం. కానీ ఆ దినం ఏడో తెలుసు, ఈ దినమున మనం ఎరుగుదు. మీకు తెలిసిందా? ఇప్పుడు మనం తండ్రిలో భాగమే ఉన్నామా? తండ్రిలో యేసుక్రీస్తు భాగమే ఉన్నాడా? యేసుక్రీస్తులో మనం భాగమే ఉన్నామా? ఇప్పుడు మనం ఏమన్నాం? ఆయన దేవుడైతే మనం దైవములే ఉన్నాం. ఆయన దేవుడైతే మనం ఎవరు? మనం ఎలా ఉన్నాం మరి? దైవమా దెయ్యమా? నిజం చెప్పండి. రాత్రి ఒక మాట చెప్పానండి పిల్లలకి. ఇక్కడ అప్పుడప్పుడు వస్తుంటారు యవనస్తులు, ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటే నేను మధ్యలో ఏదో గుర్తు చేసుకోవడానికి ఒక మాట వచ్చింది. ఏంటో తెలుసా అండి? యెహోవా మాట మనం ఏం చేయాలంట? ఏమంటే యెహోవా మాట మనం ఏం చేయాలి? అందరూ గట్టిగా చెప్పాలండి. శ్రద్ధగా విన్నవాడు ఏమవుతాడు? దీవించబడతాడు, ఆస్వాదించబడు. లోనికి వచ్చినప్పుడు దీవించబడతాడు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాడు, ఎక్కడికి వెళ్ళినా దీవించబడతాడు. ఏ ఇంట్లో అడుగు పెడతా ఆ ఇంటికి దీవెన. ఎప్పుడు? యెహోవా మాట విన్నవాడైతేనే ఆ ఇంటికి దీవెన. వినకపోతే ఆశీర్వాదము లేదు. రాత్రి ఒక మాట చెప్పాను, ఏమన్నానంటే శ్రద్ధగా విన్నవాడిని దీవిస్తాడంట, అశ్రద్ధగా విన్నవాడిని శ్రద్ధాంజలి కట్టిస్తాడంట అని చెప్పాను. ఏంటండి? శ్రద్ధగా విన్నవాడిని దీవిస్తాడంట, అశ్రద్ధగా విన్నవాడిని. బైబిల్లో ఉందా? లేదంటారేంటి? శ్రద్ధగా విన్నవాడిని ఏం చేస్తాడంట? చెప్పాలి మరొకసారి. శ్రద్ధగా విన్నవాడిని దీవిస్తాడు, అశ్రద్ధగా వింటే
శ్రద్ధాంజలి కట్టిస్తాడు. నీకు శ్రద్ధాంజలి కావాలా, శ్రద్ధగా వింటావో ఈరోజు నువ్వేం చేయాలి? బైబిల్లో చూపిద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 14:22 వచ్చిన త్వరగా. ఎందుకో జ్ఞాపకం వచ్చింది. చదవండి అమ్మా. 14:22. నేను ఐగుప్తులోని అరణ్యములో చేసిన సూచక్రియలు నా మహిమను సూచిన ఈ మనుషులందరూ, ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి కాగా, వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము, అంతేనా ఉంది? ఆలస్యమా? అలక్ష్యం ఏంటి? అంటే నిర్లక్ష్య స్వభావం, అశ్రద్ధ చూపటం, అంతేనా? అలక్ష్యం అంటే ఏంటండి? నిర్లక్ష్య స్వభావం, అశ్రద్ధ చూపటం. చదవండి అమ్మా. ఎవరును? దేని చూడరు? అలక్ష్యము చేసిన వారు దేన్ని చూడరు? వాగ్దాన దేశం చూడరు. ఇంకా నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి నన్ను అనుసరించిన హేతువు చేత అతన్ని ప్రవేశపెట్టెదను. ఒకని సంతతి దాన్ని స్వాధీనపరచుకొను. ఆ లోయలో నివసించున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గం అరణ్యములకు ప్రయాణమై పోండను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అక్కడ ఒక మాట చెప్తాను. ఏమని చెప్పాను నేను మీకు? అలక్ష్యం చేసిన వారిని, అశ్రద్ధ చేసిన వారిని ఎవరు కూడా వాగ్దాన దేశము. అయితే శ్రద్ధగా విన్నవాడిని దీవిస్తాడు, అశ్రద్ధగా ఉన్నవాడిని శ్రద్ధాంజలి కట్టిస్తాడు అనే కదా? అవునా కదా? చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆ మాటకి మీకు ఏం చేయాలంటే 30వ వచనం. యుప్పెన కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిత్యం. అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోకి రప్పించదును. మీరు తునీకరించిన దేశంలో వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవంలో అరణ్యములో రాలును. సరిపోయిందా? మీ శవంలో ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలోనే 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు యెహోవా మాట శ్రద్ధగా వింటే దీవించబడుతురు, అశ్రద్ధగా వింటే శ్రద్ధాంజలి కడతాడు ఆయన. వాళ్ళందరూ శ్రద్ధాంజలి కట్టించేంత వరకు కూడా 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లలు అరణ్యంలో, అంటే ఐగుప్తులోంచి వచ్చిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? అరణ్యంలో అందరూనా? 10 లక్షలకు ఒక్కడు చొప్పున 2 మాత్రమే మిగిలారు. వారే యెహోవా మాట విన్నవారు. ఎవరు? యెహోషువ, కాలేబులు. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో వారికి ఏం చేశాడు దేవుడు? శ్రద్ధతో అంజలి కట్టించాడు. ఎలాగో నాకు శ్రద్ధ చూపలే కాబట్టి నేను మీకు శ్రద్ధ చూపిస్తాను అని అన్నాడు. అంతేనా? బాలేదా? ఎవరు నచ్చలేదు అనుకుంటాను మాట. రాసుకుంటాం అప్పుడప్పుడు. ఎలాంటి కొటేషన్ రాసుకుంటే మనకేమవుతుంది? బలుబు వెలుగుతుంది. ఈ బలుబు వెలగాలంటే అప్పుడప్పుడు ఏం చేయాలి? కొటేషన్లో శ్రద్ధగా విన్నవాడు దీవించబడిన, అశ్రద్ధగా వింటే ఏమవుతాడు? శాపగ్రస్తుడు బైబిల్లో ఉంది. అశ్రద్ధగా విన్నవారందరూ అరణ్యములో శ్రద్ధాంజలి కట్టించాడు ఆయన రాయాలి. చెప్పండి, శ్రద్ధాంజలి కట్టించుకుందామా? శ్రద్ధగా విని దీవించబడి ఆయన రాజ్యంలోకి వెళ్దామా? అమ్మా, విత్తనం శ్రద్ధ చూపుతుంది. విత్తనం ఆయన కొట్లోకి వెళ్తుంది. అమ్మ చెప్పండి.
తొక్కవో విత్తనానవో నేను చెప్పను, ఎవరు చెప్పాలి? ఆయన చెప్పడు. ఆయన చెప్తాడు ఏంటి? నువ్వు విత్తనమో తొక్కవో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? చెప్పండి గట్టిగా. అదేదో ఎవరికి తెలుస్తుంది? నువ్వు విత్తనానవో తొక్కవో కాండానవో ఆకులవో ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుసు. దేవునికి స్తోత్రం. సరే, నేను ముందుకు వెళ్తున్నాను. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందు ఉన్నామని ఆ దినమున, ఏ దినము? ఈ దినము మహా భయంకరమైన దినాల్లో మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. ప్రారంభంలో దేవుడు ఒంటరిగా నివసించాడు, నిజమేనా? ఎందుకో ఎవ్వరు లేరు. ఎందుకనగా ఆయన నిత్యుడై ఉన్నాడు. అమ్మ వింటున్నారా? అయితే నరకం నిత్యం ఉంటుందా? నరకం నిత్యం ఉంటుందా? ఈ మాటకి కొంతమంది ఏకీవించరండి. ఈ కాలప్రోత అన్నాడు ప్రారంభించిన ప్రతిదానికి ఏముందంట? మరి దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు నరకం చేశాడా? చేశాడా? ఈ సృష్టిని చేయబడక ముందు నరకం చేశాడా? ఎవరి కోసం నరకం చేయబడింది? అవ్వ కోసం కాదండి. ఎవరి కోసం అంటే అవ్వను పడగొట్టినోడు ఒకడు ఉన్నాడు అనమాట. ఆ లూసిఫర్ కోసం ఏం చేయబడింది? నరకం చేయబడింది. వాడి దూతలు అందులో, వాడి కోసమే నరకం చేయబడింది. వాడి దూతలు అందులో నివసిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఆ నరకంలో పడిపోకుండా ఉండడానికి దేవుడిని ఏం చేశాడు? వాక్యమైన తాడు కట్టి నిన్ను బయటకు లాగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రారంభంలో దేవుడు ఒంటరిగా నివసించాడు. ఆ దేవునిలో ఎవరున్నారు అని అంటే నీవు నేను. ఆయన విత్తనాలు ఎక్కడున్నాయి? ఆయన ఆలోచనలో ఉన్నాయి. నిజమేనా? ఆమేన్. ముగించేద్దాంలేండి. అమ్మా నాకు ఇలా కిటికీలోంచి ఎలా చెప్పండి అంటే అయిపోయిందని ఎలా చెప్తే నేను వాక్యం ముగించేస్తాను. ఎవరు నా కిటికీలో ఉన్నవాళ్ళు? ఎవరు లేరు అక్కడ? మరి నాకు కొంచెం ఏం చేయాలి? మీరు సిగ్నల్ ఇవ్వండి. లోపల ఎవరొకరు వెళ్ళి బాబు నువ్వేనా కొంచెం లోపలికి వెళ్ళి అయిపోయిందని సిగ్నల్ ఇస్తే అప్పుడు మేము ఇక్కడ ఏం చేస్తాం? సమాప్తం అని చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ప్రారంభంలో దేవుడు ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఆయనలో ఎవరున్నారు? నేనున్నానండి. మీరున్నారా? మీరున్నారా? డౌట్గా ఉన్నది. మీరున్నారా? అనాదిలో వధింపబడిన గొర్రెపిల్ల మీరున్నారా? ఆదిలో వధింపబడిన గొర్రెపిల్ల మీరున్నారా? ఆయన ఆలోచనలు మీరున్నారా? హల్లెలూయా. ఎందుకనగా ఆయన నిత్యుడై ఉన్నాడు. చూడండి, దేవుడే ఉండలేదు, ఆయన నిత్యుడే ఉన్నాడు. దేవుడుగా ఎప్పుడు పిలబడతాడంటే దేవుడు అనగా ఆరాధనకు పాత్రుడు. ఆరాధనకు మనం పిలుస్తున్నట్టుగా ఆయన ఆరాధనకు పాత్రుడుగా ఉండాలంటే ఆరాధించబడేవారు అక్కడ ఉండాలి, ఆరాధించేవారు అక్కడ. అందుకే మొదట ఆయన ఏం చేశాడంటే ఆయన ఆరాధించడానికి కోటాను కోట్ల దేవదూతలను ఏం చేశాడు? కలుగు చేసుకున్నాడండి. ఎంతమందికి అర్థమవుతుంది? అందులో లూసిఫర్ ఒక దూత. వాడు కూడా దేవుని ఏం చేస్తాడు? మంచి సంగీతముతో మంచి నాట్యముతో దేవుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. ఆ యొక్క దూతతో పాటు కొన్ని దూతలు కూడా ఆయన్ని ఆరాధిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. వాళ్ళలో చిన్న గర్వం పుట్టిందన్న సంగతి ఎవరికి తెలుసు? దూతలకు తెలియదు. ఎవరికి తెలుసు? నీలో గర్వం ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? నీలో కక్ష ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? పాస్టర్ గారికి తెలీదు, నీ సహోదరుడికి తెలీదు. దేవునికి సమస్తము అణువు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మన హృదయములను పరిశోధిస్తున్నాడు. సామెతల గ్రంథంలో విన్నాం కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయన ఏం చేస్తున్నాడు? అంతరంగులను పరిశోధిస్తున్నాడు అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎలా ఉన్నాడంటే లోగోస్గా ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడంటే వాక్యముగా ఉన్నాడు, వాక్యదేహముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యము దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళింది. వాక్యం అనగా వాక్కు, దేవుని స్వరము ఆ యొక్క సన్నిధిలోంచి లేదా ఆయన రాజ్యం నుండి బయలు వెళ్ళండి. అది లోగోస్గా మారింది. అది ప్రభువు దూత. ఏమే లార్డ్, ఇప్పుడు నిన్ను నన్ను కాపాడుతుంది ఎవరు? అమ్మ చెప్పాలి. ప్రభు దూతేనా? దేవుని వాక్యము దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళింది. అది ప్రభు దూత లేక వాక్యమని అందరికీ తెలుసు. బయలు వెళ్ళిన ఆ వాక్యమే దేవుని దూత. ఆమేన్. ఈయనే
అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను వెంబడించిన వాడు, అగ్ని స్తంభముగా, మేఘ స్తంభంగా, నిబంధన దూతగా దేవుని నుండి బయటికి వచ్చిన లోగోస్ అయి ఉన్నాడు. లోగోస్ ఈ రోజున శరీరధారై మన మధ్య నివసించింది. లోగోస్ అనగా ఎవరు? యేసుక్రీస్తు. లోగోస్ అనగా ఏంటి? వాక్య శరీరము. ఇప్పుడు మనకు కూడా లోగోస్ ఉందా? ఆయనకి లోగోస్ ఉంటే మనకు కూడా ఏముండాలి? ఉండాలా లేదా? నీకు కూడా వాక్య శరీరం ఉందా లేదా? ఉందా? డౌట్. ఇక్కడ కొంతమందికి డౌట్ పడితే కుదరదు. గేదెలోంచి నల్లపాలు ఎలా వస్తున్నాయి? నల్లగా ఉంది కదంటే డౌట్ పడితే కుదరదు. మోషే దగ్గరికి ఆ పొదలోకి అగ్నిస్తంభం వచ్చి దిగింది. ఆకులు కాలిపోవట్లేదు కానీ పొద మండుతూ ఉంది. ఇప్పుడు మోషే ఎవరు? వైద్యుడు. మోషే ఎవరు? సైన్సిస్ట్. మోషే ఎవరు? సకల విద్యలందు ప్రవీణుడు. ఇప్పుడు మోషే ఏం చేయొచ్చు? ప్రభా, ఎవరో నువ్వు నాకు తెలియదు, ఈ ఆకులు పట్టుకెళ్ళి నేను ఏం చేస్తాను? పరిశోధన చేస్తాను, ఎందుకు కాలిపోవట్లేదో చూస్తాను అని అనలేదు. అతను ఏం చేశాడు? ఆ స్వరానికి లోబడ్డాడు, ఆయన మాటకు లోబడ్డాడు. ఈరోజు నువ్వు ఎవరికి లోబడాలి? ఆయన మాటకు లోబడు. ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన మాటకు లోబడు, నిన్ను కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. ఆయన మాటను ప్రక్కన పెట్టావా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఏమయ్యారు? ఇప్పుడు ఆత్మస్థితిలో నువ్వేమైపోతావు? ఆత్మస్థితిలో నువ్వేమైపోతావు? రాలిపోతాం. దేవునికి స్తోత్రం. ఒక పాత పాట ఉంది తెలుసా? ఒక పాత పాట, అది పెద్దనాన్న గారు పాడేస్తున్నారు. ఆ పాట నా మైండ్లో ఆడుతుంది. అది రాలిపోదువో నువ్వు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడిదో. అవునా? పువ్వురాలు విధముగా రాలిపోదువో, అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, రాలిపోదువో. నిజమేనా? ఇవి మనకి ఎలా ఉంటాయి? ఆ పాటలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు రాశారు భక్తులు? అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవడానికి. పువ్వు రాలిపోయినట్లుగా మనం కూడా రాలిపోతాం. కానీ ఈ రాలిపోయే జీవితాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆయన వారసునిగా మార్చబోతున్నాడు. ఆ రాలిపోయే జీవితం నుంచి ఎత్తబడే విశ్వాసాన్ని దేవుడు ఈరోజు మనకిచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆ లోక శరీరధారై మన మధ్య నివసించింది. దేవుడు అంతటిలో తాను బయలుపరుచు నిశ్చయంగా వేరు యుగముల ద్వారా తనకి తానే పని చేయుచున్నాడు. నిజమేనా? దేవుడే మన కొరకు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడా? హల్లెలూయా. ఇదంతా దేవుందేనా? సంఘం ఎవరిది? అమ్మ చెప్పాలమ్మ. ఇది నెవులు గారిది కాదు, ఇక్కడ ఉన్న వ్యక్తులది కాదు. ఇది ఎవరిది? ఇది ఎవరిది? మరి ఎవరిని అలక్ష్యం చేస్తున్నావు నువ్వు? హల్లెలూయా. సంఘము కలుగుడికే సంఘమే జగత్తు పునాది వేయబడి మునుపో దేవుని ఆలోచన ఒక గుణమే ఉన్నది. క్రీస్తులో ఉన్నవారు ఆది నుండి ఆయన తలంపు ప్రకారమే క్రీస్తులో ఉన్నవారే. ఆయన తలంపులు ఆయన గుణములై ఉన్నవి. హల్లెలూయా. మనమందరం ఆయన గుణములో లక్షణములై ఉన్నామా? ఆయనకి ఎన్ని గుణాలు ఉన్నాయి? 16 రకాల గుణ లక్షణాలు ఉన్నాయి. ఆ 16 రకాల గుణ లక్షణాల్లో ఆయన మొట్టమొదటిగా ఉన్నది ఏంటో తెలుసా? ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆయన తండ్రిగా ఉండాలంటే ముందు ఎవరు ఉండాలి? కుమారులు ఉంటేనే ఆయన తండ్రిగా ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వస్థపరచువాడుగా ఉన్నాడు. ఒక గుణం. మనకి స్వస్థపరచాలంటే మనం ఏమి ఉండాలి? రోగులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన రక్షించువాడే ఉన్నాడు అంటే మనం ఏమై ఉండాలి? మనం బంధింపబడి ఉండాలి. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు అంటే మనం ఏమై ఉన్నాం? మనం దోషులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు సమస్తము ఆయనే ఉన్నాడు. ఆయన తను కలుగు చేసుకున్నాడు. ఆయన 16 రకాల గుణలక్షణాలు ఉన్నాయి. వాటిని కలుగు చేయడానికి, వాటిని ఆయన ప్రొడ్యూస్ చేయడం, లేకపోతే ఆయన ప్రతిబింబించడానికి ఆయన కుమారులుగా మనం స్వీకరించి ఉన్నాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు ఆయన. అవునా? నువ్వు పిలవకపోవడం వల్ల ఆయన రావట్లేదు నీ ఇంటికి. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. ఆయన స్వస్థపరచువాడు. నువ్వు పిలువు, నాకు స్వస్థత కావాలని. నన్ను విడిపించు ప్రభువా, పిలువు, వస్తాడు ఆయన. యెహోవా రఫగా రా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్. దేవునికి స్తోత్రం. యెహోవా సిద్కే. నిజమేనా? యెహోవా రోహి. సమస్తము ఆయనే గొర్రెపిల్ల, ఆయనే సింహము, ఆయనే పక్షిరాజు.
హల్లెలూయా. కాబట్టి ఆయన సమస్తములో సమస్తమైన దేవుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆయన కోరుకునేది, ఆయన మాట నువ్వేం చేయాలి? వినాలా? ఎంతమంది శ్రద్ధగా వింటారు? ఎంతమంది దీవించబడతారు? ఎంతమంది ఆస్వాదించబడతారు? హల్లెలూయా. అందుకే చివరి మాటగా నేను చదువుతున్నాను. సారా అనుకుంటుందంట, ఇదిగో నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఆదికాండం 16:2 చూడండి మీరు. ఇదిగో నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్మని చెప్పింది. ఎవరికి చెప్పింది? అబ్రాహాంకి. ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగు చేయవచ్చునని అబ్రాహాంతో చెప్పాను. అబ్రాహాము సారాయి మాట ఏం చేశాడు? విన్నాడు. విన్నాడా? అందరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ వాగ్దానంలోని విత్తనం ప్రారంభమవుతుంది. అయితే ఇష్మాయిల్ని బట్టి అబ్రాహాము ఇక్కడ కొంత అనుమానించాడు. ఎందుకంటే ఇష్మాయిలేనా నా వాగ్దాన పుత్రుడు అన్నట్టుగా అనుమానించాడు. మనం మాట్లాడబో విత్తనం యొక్క 3 దశలు నేను మీకు చూపించగోరుతున్నాను. అది తొక్కతో వారసురాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇష్మాయిలు విత్తనముతో వారసుడు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇష్మాయిలు ఇస్సాకుతో వారసుడు కాడు. తొక్కే విత్తనమే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రారంభంలో దేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రాహాము దాన్ని నమ్మాడా? నమ్మలేదా? నమ్మాడండి. మరి ఎవరు నమ్మలేదు? అమ్మగారు నమ్మలేదు. అయ్యగారులు నమ్ముతారు కానీ అమ్మగారులు, వాక్యం కూడా అయ్యగారులు ఎక్కువ నమ్ముతారు, అమ్మగారులు నమ్మరండి. ఎందుకంటే ఈ అమ్మగారులకు ఒక పిచ్చి ఉంటుంది. ఏంటో తెలుసా? ప్రతీది క్షుణ్ణంగా విడమర్చి తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడ స్టాప్ అంటే అక్కడ ఆగరు. అయినా కూడా ఏం చేస్తారు? సాగదీస్తారు. నిజమేనా? మగాలు సాగదీయరు, ఏం చేస్తారు? లోబడిపోతారు. స్టక్. ఆగిపో అంటే ఆడవాళ్ళు అలా కాదు, ఏం చేస్తారు? సాగదీస్తారు. ఇది ఇంటికి ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, ఇది దీని కారణం ఏంటి అని సాగదీస్తారు. మొట్టమొదటిగా మన అందరికీ అవ్వైన తల్లిగారు మొట్టమొదటిగా ఏం చేసింది? సాగదీసింది. ఇది నిజమా అని ఆవిడో సాగదీస్తే ఈవిడేం చేస్తుంది? సాగిపోయింది. కొంచెం హృదయాన్ని సాగదీసేసుకుంది, ఆమె ఆలోచన సాగదీసేసుకుంది. ఇంకా మాట్లాడుకు, నువ్వు నా దేవుడు చెప్పాడు స్టాప్ అనాలి కదా, నువ్వు అనట్లేదు. ఆమె ఏం చేస్తుంది? ఆహా నిజమా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆడేడో మోసంలో పడేయాలనుకుంటాడు. మనం ఏం చేస్తాం? ఇంకా సాగదీస్తాం. అవునా? ఎక్కువ మోసపోయేది ఎవరో చెప్పండి, నిజం చెప్పండి. చీరల దగ్గర మోసపోయేది ఎవరు? ఆడు మంచి వ్యాపారం చేసుకున్నట్టు ఏం చేస్తాడు? ఇది కంచి పట్టు అంటాడు, ఆ పట్టు అంటాడు, ఈ పట్టు అంటాడు. నువ్వేమనుకుంటా? ఆ లైటింగ్లు మిలమిల మెరిసిపోతుంటే ఆ లైటింగ్లో భలే కనబడుతుంది నీకు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ రంగు, అయ్యా నేను చూసింది ఇది కాదు, ఏమండి నన్ను మళ్ళీ తీసుకెళ్ళండి, ఆడు మోసం చేశాడంటావు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ చీరాల కనబడుతుంది, అలాగే కనబడుతుంది. దయచేసి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రంగులు చూసి మోసపోవద్దు. లోకపు యొక్క నటలను చూసి మనం ఏం చేయకూడదు. ఆమె లార్డ్ హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? మొదట ఆదాముకి ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. నిజమేనా? అది షరతులతో కూడింది. ఏమని? ఓ ఆదామా, ఈ తోట చెట్ల పళ్ళు అన్నీ తినే, కానీ దీని తినద్దని షరత పెట్టాడో లేదా? హల్లెలూయా. అబ్రాహాము మాత్రం షరతులు ఇచ్చాడా? వాగ్దానం ఇచ్చాడంతే, షరతులు ఇవ్వలే. షరతులు లేకపోవడం వల్ల అబ్రాహాము ఏం చేశాడు? నమ్మేశాడు. షరతు ఉంటే నమ్మబోనేమో. నేను నీకు షారాకి వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్తే నమ్మాడు. అబ్రాహాము నమ్మాడా లేదా? అది షరతులతో కూడింది కాదు, షరతులు లేనిది. కానీ ఆదాము మాత్రం ఏం చేశాడు? ఈ చెట్లు పొలాలన్నీ తిని, కానీ దీని జోలికి నువ్వు వెళ్ళదు నాయనా, దీని తినము నిశ్చయంగా నువ్వేమవుతావు? చస్తావని చెప్పాడు. షరతు అది. కానీ అబ్రాహాముకి ఎలాంటి షరతు
లేదు. అందుకే అబ్రాము వాగ్దానం పొందిన దాన్ని బట్టి మనం అబ్రాము విత్తనంలో ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. అబ్రాముకు మాత్రమే కాక ఆయన తర్వాత వచ్చిన ఆయన సంతతికి కూడా, విత్తనానికి కూడా. ఇప్పుడు మీరు గమనిస్తే ఆయన తర్వాత సంతానంలో విత్తనం ఎవరు? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుల విత్తనాలు ఎవరు? నేను. మనమని చెప్పొద్దు, ఎవరికి వారే చెప్పాలి. ఎవరండి? నేను. నేను. ఆయన తర్వాత విత్తనం సంతతికి మాత్రమే ఆ వాగ్దానం. ఇప్పుడు కొంచెం చూద్దామండి. శారా చేత ఆ యొక్క వాగ్దానం ఏం చేయబడింది? అనుమానించబడింది. అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? అదే నా మాట చెప్తున్నాను రోజు వాక్యం. శారా చేత ఏమైంది? వాగ్దానము అనుమానించబడింది. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శారా చేత విత్తనం ఏమైంది? అమ్మ చెప్పండి అమ్మ. ఎలా అనుమానించబడింది వాగ్దానం? ఆమె నమ్మట్లే. ఈయనేమో రోజు సారాతో సంసారం చేస్తున్నాడు. ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి అడుగుతున్నాడు. ఏం తేడా ఏమైనా ఉందా? నీకేమైనా తేడా అనిపిస్తుందా? వాంతులు అవుతున్నాయా? పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుందా అంటుంటే ఈవిడేమంటుంది? నీ బుర్ర లేదు, నన్ను చంపుకు తింటున్నావు నువ్వు, నన్ను నువ్వు ఇంకా చంపుకు తింటున్నావు, నేను నీతో సంసారం చెయ్యలేను బాబోయ్ అని ముసలి కదా ఉంగిపోయి, నేను చెయ్యలేను బాబోయ్, నా ఇంట్లో దాసి ఉంది, దాన్ని పెళ్లి చేసుకో, దానితో సంసారం చెయ్యి, ఒకవేళ దాని ద్వారా పిల్లలు పుడతారేమో, నీ కోరిక తీరుతుంది, నీ పిచ్చి కోరిక అని సారా ఏం చేసింది? వాగ్దానాన్ని ఏం చేసింది? అనుమానించిందండి. దేవునికి స్తోత్రం. అప్పుడు శారా అబ్రాహాముతో ఈ అగుప్తురాలైన ఆగరును అను స్త్రీని నువ్వు ఆయనకు భారీగా తీసుకోవడం ద్వారా దేవుడు ఆ విధంగా ఈ వాగ్దాన విత్తనం నిలబెట్టున్నాను అనుకున్నదంట. ఏంటది? వాగ్దాన విత్తనం నిలబెట్టినేమో అని అనుకున్నదంట. ఎవరి ద్వారా? అమ్మా చెప్పండి. ఆగర్ ద్వారా ఆ విత్తనం నిలబెట్టినేమో అనుకున్నదంట. బైబిల్లో కూడా ఒక ఆమె అనుకుంది. అవ్వ ఏమనుకుంది? యెహోవా దయ వల్ల నేను మనిషిని సంపాదించుకున్నాను అని అనుకున్నది. అనుకున్నది కానీ యెహోవా ఇచ్చాడని చెప్పిందా? అమ్మా, ఆది కాండము 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటో తెలుసా? ఆదాము అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని అనేను. అనుకున్నది అంతే. యెహోవా ఇచ్చాడు కాదు. యెహోవా ఇచ్చాడంటే అప్పుడే పళ్ళు రాలగొట్టును. అవునా కదా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. అది దేవుడిచ్చిందైతే ఆ బహుమానము ఎలా ఉంటుంది? దేవునికి లోబడి ఉంటుంది. అదే దెయ్యం ఇచ్చింది అయితే ఎలా ఉంటుంది? దెయ్యంలాగే ప్రవర్తిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఈమె అనుకున్నదంట, అబ్రాహాము వల్ల ఆగరికి ఒకవేళ వాగ్దాన పుత్రుడు పుడతాడని అనుకున్నదంట. అమ్మా, అనుకున్న తర్వాత పుత్రుడు వచ్చాడా? ఎవడు వాడు? దేవుడు ఏం చెప్పాడు? అమ్మా, ఇష్మాయిల్ కోసం దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు అడవి గాడిదలు నిజమేనా? ఈ అడవి గాడిద ఎలాంటిది? జాలి, దయ, కనికరం ఏముండదు. అందరినీ జిహాద్, పరిశుద్ధ యుద్ధం వేసుకుని పోండ్రా. ఎవరిని చంపేస్తున్నారు? పిల్లలు లేరు, పెద్దలు లేరు, మంచోళ్ళు లేరు, చెడ్డోళ్ళు లేరు. ఆయన సొంత పిల్లల్నే వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కొట్లాట ఎప్పుడు ప్రారంభమైంది? ఆదిలోనే ప్రారంభమైందా? దేవునికి స్తోత్రం. అయితే ఆమె అనుకున్నదే, కానీ శారా అనుకున్నది దేవుని ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక వేరు. దేవుని అసలైన ప్రణాళిక నుండి వేరుగా ఎలా కదిలినా అది మొత్తం విషయాన్ని సమకూర్చకుండా బయటకు త్రోసివేస్తుంది. ఆ అసలైన వాక్యం నుండి మనం కదలకూడదు. అసలైన వాక్యం నుండి మనం ఏం చేయకూడదు? ఎంతమంది కదలకుండా నిరీక్షిస్తారు? దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా అబ్రాహాముకి శారాకి దేవుడు ఏం చేశాడు? వాగ్దాన పుత్రుని ఇచ్చాడా? ఇచ్చాడా? ఈరోజు దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి? పరిశుద్ధాత్మను మీకు ఇస్తానన్నాడు. ఇస్తానన్నా? పరిశుద్ధాత్మ ఒక వాగ్దాన పుత్రుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనం గర్భం ధరించాలి. పరిశుద్ధాత్మ మనం కనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మన ఆలోచనలు ఏంటి? గట్టిగా భాషలు మాట్లాడితే వచ్చేస్తుందేమో, గట్టిగా గొంతులేసి దొల్లేతే ఈ చివరి నుండి ఆ చివరికి దొల్లితే పరిశుద్ధాత్మ వచ్చేద్దేమో. వద్దండి. దేవుడు చెప్పిన ప్రణాళిక ఏంటండి? ఒకడు మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడే మీరు పరిశుద్ధాత్మల వరమును. ఇది ఈ వాగ్దానం. ఈ వాగ్దానం వాక్య ప్రకారంగా ఉంటే నువ్వు వాక్య ప్రకారంగా వెళ్ళాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ గర్భాన్ని ధరించగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆమేనంటారా? ఆమేనంటారా? దేవుడు మళ్ళీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఎంతమంది దేవుడి విత్తనాలు ఇక్కడ ఉన్నాయి? దేవునితో ఎంతమంది జీవించాలనుకుంటున్నారు? అయితే ఆయన పరిశుద్ధాత్మ కొరకు మీరు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం? రెడ్డ చీరలు అందరూ బాగానే కట్టుకొచ్చారు, నేనే కట్టుకోలేదండి, రేపు నేను మళ్ళీ వాళ్ళందరూ ఇప్పుడు వేసుకుంటారు ముందుకు అనుకుంటాను. అది కాదండి. ఏం ఏం మాట్లాడుకోవాలి? ఏం మాట్లాడుకోవాలి చెప్పండి. మీ పిల్లలతో ఏం మాట్లాడాలి? అమ్మ మన విత్తనమే ఉన్నాం, జాగ్రత్త, చిన్న పొరపాటు చేసినా విత్తనమే ఉన్నాం చెప్పండి. యెహోవా మాట శ్రద్ధగా వింటే దీవించబడతాడు, అశ్రద్ధగా వింటే అరణ్యముల వారికి శ్రద్ధాంజలి కట్టించాడంట. మనం కూడా ఏం చేద్దాం? శ్రద్ధగా విందాం, దేవుని పొందుకుందాం. మనం విత్తనాలమని చెప్పండి. దేవుడు మనం దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.